సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. సోదర భావంతో కలిసిమెలిసి పండుగలు పర్వదినాలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మిలాదున్నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కూడలి వద్దకు ర్యాలీగా వచ్చే భక్తులకు, మత పెద్దలకు ఆయన పూలహారాలు అందించి, ఫలహారాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన మహబూబ్ నగర్ ప్రజలు ఎంతో సౌమ్యులని, తరతరాలుగా ఈ పట్టణంలో శాంతి సహనంతో కలిసిమెలిసి పండుగలు జరుపుకునే సంప్రదాయం కొనసాగుతోందని, అదే స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే అని ఆయన స్పష్టం చేశారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే నినాదంతో ఈ మహబూబ్ నగర్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు పవిత్రమైన రోజు మిలాదుల్ నబీ. ఈ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సోదరులందరూ కలిసి పెద్ద ఊరేగింపు నిర్వహించుకుంటారు. ఆ ఊరేగింపుకు స్వాగతం పలకడానికి కౌమీ ఏక్తా కమిటీ తరఫున ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో వారికి స్వాగతం పలికే ఏర్పాట్లు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ స్వాగత ఏర్పాట్లలో ఆనవాయితీగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ముఖ్యమైన నాయకులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక కూర్చొని వారికి స్వాగతం పలుకుతారు ఊరేగింపు. ఆ ఆనవాయితీ కొనసాగింపుగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఊరేగింపు స్వాగతానికి కూర్చొని ఉన్నాం. నిన్న వినాయక నిమజ్జనోత్సవం జరిగింది. ఈరోజు మిలాదుల్ నబీ ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈ రెండు ఊరేగింపులో కూడా అందరూ కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. పేద వర్గాలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం ప్రతి పండుగ సందర్భంగా కూడా అన్ని మతాల కులాల వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం మహబూబ్ నగర్లోనే సాధ్యం. ఇది ఎందుకు సాధ్యమవుతుందంటే మన పెద్దలు ఈ మార్గంలో నడవమని చెప్పి మనకు ఒక దారిని చూపించారు. ఆ దారిలో ఈరోజు యువకులు ఆ దారిలో ముందుకెళ్తూ ఉన్నారు. మన పెద్దలు సన్మార్గంలో మనకు నడిపితే పిల్లలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తారు. అందుకే ఈరోజు మన బాధ్యత, మన పెద్దలు చూపిన బాటలో మనం నడుస్తూ ఉన్నాము. మనం కూడా మన పిల్లలకు ఒక సన్మార్గం, సరైన మార్గంలో వాళ్ళని తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు మన మహబూబ్ నగర్ పట్టణంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ అందరము భారతీయులమే. ఎవరి ఆరాధన పద్ధతి వాళ్ళకు ఉంటుంది. కానీ అది ఇంట్లో చేసుకున్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మనంతా సోదరులమే అన్న ఒక మెసేజ్ ప్రతిసారి, ప్రతి నిమిషము, ప్రతి నెల అది మనం మన పిల్లలకు చెప్తూ ఉంటేనే వాళ్ళ మైండ్లో కూడా అది కూర్చుంటుంది. కాబట్టి మనకు వచ్చిన వారసత్వాన్ని మన పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళను కూడా సన్మార్గంలో తీసుకుపోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమాల్లో మేము అందరం కూడా పాల్గొంటున్నాం. మళ్ళొక్కసారి మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని ఇంత గొప్పగా మనందరం కలిసి చేసుకుంటున్నాం. అందరికీ కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని ముస్లిం సోదరులందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.